రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబును 3 రోజుల విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అయితే తులసిబాబును 2 రోజులు మాత్రమే విచారణ చేసి ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టుకు తరలించారు. 2 రోజుల విచారణలో విచారణ అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ 75 ప్రశ్నలు తులసిబాబును అడిగారు. అయితే తులసిబాబు ఆ ప్రశ్నలకు తెలియదు అని సమాధానం చెబుతూ పోలీసు విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. దీంతో తులసిబాబును గుంటూరు కోర్టులో హాజరుపరిచి మరోసారి పోలీస్ కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో తులసిబాబును 3 రోజుల విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అయితే తులసిబాబును 2 రోజులు మాత్రమే విచారణ చేసి ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టుకు తరలించారు. 2 రోజుల విచారణలో విచారణాధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ 75 ప్రశ్నలు తులసిబాబును అడిగారు. అయితే తులసిబాబు ఆ ప్రశ్నలకు తెలియదు అని సమాధానం చెప్తూ పోలీసు విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. దీంతో తులసిబాబును గుంటూరు కోర్టులో హాజరుపరిచి మరోసారి పోలీస్ కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మన లోక్సభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకటిగా భావిస్తున్నటువంటి బయట వ్యక్తి అయిన తులసిబాబును విచారణ నిమిత్తం 27వ తేదీ ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. అయితే అదే రోజు తులసిబాబు అస్వస్థతకు గురి కావడంతో ఆ రోజు మొత్తం కూడా వైద్య పరీక్షలు నిర్వహించి అతను పూర్తిగా కోలుకున్న తర్వాత 27వ తేదీ సాయంత్రం అతను తీసుకురావడం జరిగింది. సాయంత్రం 27వ తేదీ 2 గంటలు మాత్రమే తులసిబాబును విచారించారు. అనంతరం 28వ తేదీన నిన్న మొత్తం కూడా విచారణ చేయడం జరిగింది. అయితే 27వ తేదీ సాయంత్రం 2 గంటలు మరియు నిన్న పూర్తి టైంలో మొత్తం 75 ప్రశ్నలను తులసిబాబుని విచారణ అధికారి ఎస్పీ దామోదర్ అడగడం జరిగింది. అయితే విచారణకు సహకరించినటువంటి తులసిబాబు ప్రతి ప్రశ్నకు కూడా తెలియదు అని, అదే విధంగా టార్చర్ సమయంలో ఎవరెవరు ఉన్నారు, నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు అని అడిగినటువంటి ప్రశ్నలకు నేను ఆ సందర్భంలో అక్కడ లేనంటూ నాకు ఆ విషయం ఏమీ తెలియదంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గుడివాడలో అతను చేస్తున్నటువంటి అక్రమ దందాలపైన ఆరా తీయటమే కాకుండా ఈ నెల 8వ తేదీన విచారణకు తులసిబాబును పిలిచిన సమయంలో తన కార్యకర్తలతో 35 వెహికల్స్ లో వచ్చి ఎస్పీ కార్యాలయం ముందు నానా హంగామా సృష్టించారు. అయితే దానికి సంబంధించి కూడా నానా హంగామాలకు సంబంధించి కూడా పలు ప్రశ్నలు అయితే ప్రశ్నించారు. అదేవిధంగా తులసిబాబు స్వగ్రామం అయినటువంటి పంగులూరు మండలానికి చెందినటువంటి రాంకూరు, ఆ గ్రామంలో అగ్రిగోల్డ్ కు సంబంధించి అతని పైన అనేక వదంతులు కూడా ఉన్నాయి. అగ్రిగోల్డ్ కు సంబంధించి బాధితుల వద్ద నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేశారనేటువంటి విషయంలో కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు. అయితే ఎస్పీ అడిగినటువంటి 75 ప్రశ్నలకు కూడా తెలియదు అనే సమాధానం చెప్పడంతో మరోసారి కోర్టులో సబ్మిట్ చేసి విచారణకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయాన్నే వైద్య పరీక్షలను జీజీహెచ్ లో చేయించి అనంతరం అతన్ని గుంటూరు కోర్టుకు తరలించారు. మరోసారి విచారణ తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే విచారణ అధికారి ఎస్పీ దామోదర్ అతన్ని 2 రోజుల్లోనే తిరిగి కోర్టుకు కూడా పంపడం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.